ఓకే సార్. నిన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతి జరిగింది. నాకు విద్యార్థి నాయకుడిగా నన్ను గుర్తించి తిరువూరుకి ఒక ఉప ముఖ్యమంత్రి మీద పంపించినటువంటి స్వర్గీయ మహానేత ఆయన మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. వాటి గురించి నేను లోతుకి వెళ్ళను. రాజశేఖర రెడ్డి గారు కూడా స్వామిదాస్ మీరు మా కాంగ్రెస్లోకి రండి, మిమ్మల్ని తిరువూరులో పోటీ చేపిస్తానని చెప్పి అక్కడే మిమ్మల్ని గెలిపిస్తాను, అక్కడే మిమ్మల్ని మంత్రి చేస్తానని కూడా నాతో అనటం జరిగింది. అయినా కానీ ఒక పార్టీలో కమిటెడ్గా ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా బెచ్చకపోకుండా ఆ పార్టీకి 30 ఏళ్ళు సేవ చేశాను. మొన్న జరిగినటువంటి పరిణామాల్లో చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. అసలు నన్ను అడగకుండానే లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇన్ఛార్జిగా మన తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎక్కడో వ్యాపారం చేసుకునే ఆయన్ని తీసుకొచ్చి మరి నా మీద ఇన్ఛార్జిగా వేసి తిరువూరులో చాలా అవమానం చేశారు. తద్వారా జరిగినటువంటి అవమానాల్లో ఈరోజు మన మిత్రులు, స్నేహితులు, చిన్నప్పటి నుంచి యూనివర్సిటీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా మేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం. ఆ కలుసుకున్న సందర్భంలో నువ్వు తప్పకుండా ప్రజాసేవ కోసం రిజైన్ చేశారు మీరు భార్యాభర్తలు, మీరు తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, మరి మీరు అంగీకారం తెలిపితే మిమ్మల్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుతాం, పార్టీ రేపు రాబోయే రోజుల్లో నీకు బాధ్యతలు అప్పచెప్పి నేను అక్కడే గెలిపిస్తామని చెప్పి మా మిత్రులంతా మా శాయశక్తుల ఫస్ట్ నుంచి నాతో ఉన్నటువంటి మిత్రవర్గం శ్రేయోభిలాషులు అందరూ చెప్పారు. కానీ 7వ తారీఖు దాకా కూడా నేను ఓపిక పట్టాను. సీఎం గారు ఇక్కడికి వస్తుంటా చాలా అవమానం, యార్డులో కూడా కనీసం నా ఫోటో కూడా లేకోకుండా 30 ఏళ్ళు సేవ చేసినటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కూడా మరి వీళ్ళు మరి భయంతో దీంతో నాతోటి ఇండైరెక్ట్గా మాట్లాడతారు, పైన ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. అక్కడ మాట్లాడే విషయాలు వేరు, అక్కడ నుంచి కొంతమంది అయితే వేరే విధంగా మాట్లాడారు. వేరే విధంగా మాట్లాడినప్పుడు బాధేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెయిట్ చేశాను. బస్ కాడికన్నా పిలిపించి మాట్లాడతారు ఏదో అనుకున్నాం, కానీ వాళ్ళకి ఏ విధంగా ఇతన్ని పంపించాలి అనే వంక దొరికింది. నాని గారు మరి వేరే అంటే నాని గారిని ఇన్ఛార్జిగా తీసేశారు కాబట్టి స్వామిదాసు నాని ఫ్రెండ్స్, ఆ విధంగా స్వామిదాసు కూడా నానితో ఉంటాడని ఆ విధంగా నన్ను ఎగ్జిట్ చేసినట్టు తెలిసింది. కానీ అంటే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని తిరువూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అన్ని పార్టీలతోటి నేను మరి చాలా మంచిగా స్నేహభావం కలిగి ఉన్నాను, కానీ ఏ రోజు ద్వేషించలేకుండా కూడా నా దగ్గరకు ఎవరు వచ్చినా కానీ ప్రజాసేవ చేసేటటువంటి వాడిని. ఈ డేటా కూడా మీ దగ్గర లేదు అసలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని దాసన్న రామని కౌగిలించుకుంటే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అంటే వెరీ సెన్సిటివ్, లేదు ఏదో సంతోషం వచ్చినా మరి బాధ వచ్చినా ఆపుకోలేదు. అలాంటి ఆయన నాకు ట్రీట్ చేసినటువంటి విధానం, నన్ను ఆహ్వానించిన విధానం, వాళ్ళు అవమానకరంగా నన్ను భావిస్తే నాకు మంచి ఆహ్వానాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆయన్ని తిరిగి నా జీవితం ఉన్నంత వరకు, ఈ తిరువూరు గడ్డ మీద నేను ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయబోతున్నాం. ఇది సంకేతం. పేద బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి సేవకి ఆకర్షితున్నాయి. నేను మరి ఆకర్షితుడు అదే కాదు, మా పిల్లలకి ఇంగ్లీష్ విద్య అండి. ఈరోజు కనీసం ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో కనీసం రిసెప్షనిస్ట్గా కనీసం పనిచేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి స్థితులు మా పేద బడుగు వర్గాలని తీసుకొచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మహానేత రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు ఏదైతే ఆశయాలు ఉన్నాయో సమతామూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో రాజకీయ రాజధాని లో ఉన్నటువంటి స్వరాజ్ మైదాన్లో
ఏర్పాటు చేసినటువంటి దానికి నేను ఫిదా అయిపోయాను. చాలా 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 అప్రిషియేట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కులరహిత సమాజాన్ని కోరుకుంటున్నారో, మతరహిత సమాజాన్ని కోరుకుంటున్నారు, సర్వమత సర్వజన క్షేమం కోసం ఆయన పనిచేస్తున్నారో, ఆయనతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతై ఉంటారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఏమన్నా రెండు స్లోగన్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.